నుమాయిష్ కి సమయం ఆసనమైంది. జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ప్రారంభోత్సవానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు ప్రభుత్వ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎక్స్పోకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ముస్తాబవుతుంది. జనవరి 1 నుంచి 46 రోజుల పాటు ఎంతో అట్టహాసంగా జరగబోయేటటువంటి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి దాదాపు 2500కు పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాను. సో ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూద్దాము. సో ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇటు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో నగరంలో అందుబాటులో లేనటువంటి అనేక రాష్ట్రాల ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. సో నిజాం కాలం నుంచి కూడా దీనికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఇటు జమ్మూ కాశ్మీర్, కోల్కతా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఢిల్లీ ఇలాంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తినుబండారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో 46 రోజుల పాటు అందుబాటులో ఉన్నాయి. సో ఈసారి 83వ నుమాయిష్ ఎగ్జిబిషన్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి దాదాపు 22 లక్షల మందికి పైగా ఎగ్జిబిషన్ సందర్శిస్తారంటూ కూడా అంచనాలు కూడా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టికెట్ ధరను కూడా నిర్ణయించారు. దాదాపు ఏదైతే ఈసారి టికెట్ రేటు గతసారి కంటే కూడా 10 రూపాయలు పెంచారు. 40 రూపాయలు ఈసారి టికెట్ రేటు ఉండనుంది. సో అనేక విభాగాలకు సంబంధించిన వినోద కార్యక్రమాలు కూడా ఇక అందుబాటులో ఉంటాయి. సో దాంతోపాటు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. సో క్రీడా పోటీలు కానివ్వండి, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని సొసైటీ నిర్వాహకులు చెప్తున్నారు. సందర్శకులకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఏర్పాట్లు చేయనున్నారు. సో ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు ఇప్పటికే సొసైటీ ఎన్నో ఏళ్లుగా చేస్తుంది. కానీ మనం చూస్తున్నాము స్టాల్స్ నిర్వాహకులు వారి స్టాల్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సాబ్ आप कहां से आए? हर साल लगाते हैं स्टॉल? कश्मीर से है. कश्मीर से आए. हर साल लगाते हैं भैया? 40 साल से लगा. 40 साल से लगा रहे हैं. कैसा है था साहब आपको कारोबार ये 40? अच्छा रहता है. अच्छा रहता है. आप क्या रखते थे स्टॉल्स में? आपके ड्राई फ्रूट रखते हैं. ड्राई फ्रूट रखते हैं. केसर वगैरह ड्राई फ्रूट, शहद वो रहता हमारे पास. तकरीबन 40 साल से आ रही है. చూస్తున్నాము. దీంతో పాటు ఇక్కడ అనేక మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కార్పెంటర్కి సంబంధించిన వర్క్స్ చేసేటోళ్ళు దాదాపు 3000 మంది ఇక్కడ దీనివల్ల ఉపాధి పొందుతారు. సో ఎందుకంటే ఈ వర్క్స్ అంతా చేయడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. సో వీరంతా కూడా ఉపాధి పొందేటటువంటి వారు, దీనివల్ల తమ ఉపాధి కూడా పొందుతున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఏదైతే స్టాల్స్ స్టాల్స్ మీరు అంతా చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఏంటి మీకు ఒక్కొక్క స్టాల్ చేయడానికి? మాకు కమ్సకమ్ ఈసారి కొద్దిగా లేట్గా ఇచ్చారు, అలైన్మెంట్ చేశారు. కాకపోతే ఏంటంటే మాకు ఇంకో లేటు పని చేసినందుకు కొద్దిగా స్టాల్ వాళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కొద్దిగా టైం చేసి కొద్దిగా మాకు కార్పెంటర్లకు గేట్ మీద పాస్ అడగకుండా ఏం అడగకుండా మమ్మల్ని వదిలేస్తే ధన్యవాదాలు సొసైటీ వరకు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తూ ఉంటారు సార్? ఇట్లా చేస్తున్నారు? 40 years నుంచి చేస్తానండి కార్పెంటర్స్. 4000 5000 కార్పెంటర్ ఊరు నుంచి, పల్లెటూళ్ళ నుంచి పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ, పిఎఫ్పి పని చేసే వాళ్ళంతా, మేస్త్రి పని అందరు చేస్తారు. కమ్సకం 5000 మంది పబ్లిక్ ఇక్కడ కార్పెంటర్స్ సహా మేస్త్రితో ఓల్డ్ స్టాల్ కంప్లీట్ వరకు ఉప్పరి మేస్త్రి, ఓల్డ్ పెయింటర్ అండ్ కార్పెంటర్తో కంప్లీట్గా 5000 మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ప్రతిసారి కూడా ప్రతి ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పెడుతూ ఉంటారు. సో జనవరి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మొదట హైదరాబాద్ నగరవాసులకు గుర్తొచ్చేది మాత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. అందులో భాగంగానే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం కూడా 46 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ ఎగ్జిబిషన్ కోసం సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ని సర్వాంగ సిద్ధంగా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 2500కు పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఈసారి వచ్చేటటువంటి వారికి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో నుమాన్.